ఒకటో విడత, రెండో విడత, మూడో విడత అన్ని విడతలల్లా బీఆర్ఎస్ జోరు. గులాబీ పార్టీకి పాలజనం జేజేలు చెప్పిరు. ఎక్కువ బీఆర్ఎస్ మద్దతుతో నిలబడ్డ అభ్యర్థులే గెలిచిరు. ఊరు వాడ గులాబీ జాతరనే నడుస్తాంది. అగో అగో చూస్తురా, ఊర్లలో గులాబీ జాతరనే నడుస్తాంది పోరి. బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిన అభ్యర్థుల పల్లజనం పంటం కట్టిరు. జనం గుండెలల్లా బీఆర్ఎస్ పార్టీకే జాగ ఉండదని మల్లో మల్గా రుజువైంది. ఈ జిల్లా ఆ జిల్లా అని కాదు, అన్ని జిల్లాలలో బీఆర్ఎస్ అభ్యర్థులు ధూమ్ధాం చేసిరు. రేవంత్ సార్ 2 ఏళ్ల పాలనకు ఓ దండం అనుకుంటా షేయి పార్టీని ఊరవుతున్న దాకా తరిమి కొట్టిరుల్లా. ఫస్ట్ విడతలగంతే, రెండో విడతలగదే, మూడో విడతల కూడా బీఆర్ఎస్ జోరు నడిచింది. అటు షేయి పార్టీ వాళ్ళు పైసలు వంచినా, ఓటర్లను బెదరగొట్టినా, బీఆర్ఎస్ లీడర్ల మీద దౌర్జన్యాలు దాడులు చేసినా గులాబీ పార్టీ గెలుపును అప్పుడు ఎవ్వల తరంగాలి. అంతెందుకోలా, మంత్రులు ఎమ్మెల్యేల సొంత ఊర్లనే షేయి పార్టీ ఓడిపోయింది. అంటే చూడు, జనం ఈ కాంగ్రెస్ పాలన మీద, ఈ లీడర్ల మీద ఎంత గరం మీద ఉన్నారో. మరి కాంగ్రెస్ పార్టీ కూడా కొన్ని జాగ్రత్తలే గెలిచే కదా అని అనవచ్చు, వాస్తవమే. కానీ అది ఒక గెలుపుగానే కాదని అంటారు. ఎందుకంటే ఇప్పుడు అధికారంలో ఉన్నది షేయి పార్టీ. లెక్కకైతే అధికారంలో ఉన్న పార్టీనే జనాలు గెలిపిస్తారు. ఊరికి నిధులు గిట్లా బాగా వస్తాయని. కానీ ఈ తాప గట్లగాలే, నిధులు వచ్చినా రాకున్నా ఈ షేయి పార్టీకి బుద్ధి చెప్పుడే కావాలి అన్నట్టు చేసిరోల్లా. నిజంగా మన సర్కార్కు కర్రుగాల్చి వాత పెట్టినట్టే చేసిరని అంటుర్రు.